కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా వాక్యం వినడానికి సిద్ధపడాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. గతించినటువంటి కాలాలన్నింటిలో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ మరొకసారి ఆ తండ్రిని దేవుడు ఆయన మహింపరచడానికి, ఆయన వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకడం ద్వారా ఆయన మన ద్వారా కీర్తిని గౌరవాన్ని పొందుకోవడానికి ఎల్లప్పుడూ కూడా మనందరితో కూడా విలువైనటువంటి సంగతులు మాట్లాడుతున్నాడు. మనం విని పక్కన పెట్టేవారుగా కాకుండా వాక్యాన్ని విని వాక్యాన్ని అనుసరించేవారుగా విధేయత చూపించే పిల్లలుగా మనం ఎప్పుడు ఉండాలి. ప్రతి వారము కూడా దేవుడు నాతో అయితే మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నా. ప్రతి క్షణం ఆయన కొరకు బ్రతకాలి అనేటువంటి తలంపులతో బ్రతకటానికి ఆయన వాక్యం ఎప్పుడు కూడా మనలో బలాన్ని ఇస్తుందని. కనుక ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడినా ఉన్నాడో మనం జాగ్రత్తగా వింటూ మనలో లోపాలుంటే సరి చేసుకుంటూ ముందుకి కొనసాగుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి. ఏమండి? మరియు కుంటికాలు బెనకక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రాయబడినటువంటి వచనాన్ని బట్టి ధ్యానించబోతున్న అంశం ఏంటంటే ఆత్మీయ జీవితంలో అడ్డు తొలగించుకో. ఈ వచనంలో ఈ గ్రంథకర్త మనతో చెప్పేది ఏంటంటే ఆత్మీయ జీవితంలో నీకు ఏది అడ్డుగా ఉన్నా కూడా దాన్ని తొలగించుకో, నీ ఆత్మీయ యాత్ర బాగుంటుందని చెప్తున్నాడు. అంతేనా? 13 వచనాన్ని మనం హైలైట్ చేద్దామండి. 13 వచనాన్ని మనం హైలైట్ చేద్దాం. కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి. అంటే ఆత్మీయ జీవితంలో మనం ఒక ప్రయాణంలో ఉన్నామని నన్ను నేర్చుకున్నాం. శుక్రవారం మన ప్రయాణంలో ఉన్నాం. ఆ ప్రయాణంలో మన కుంటికాలు బెనకకుండా బాగుపడే నిమిత్తము మన పాదములకు మార్గాలు ఏం చేయాలంట? సరళము చేసుకునిడి. మన ఆత్మీయ యాత్రలో మనకి అడ్డు చాలా వస్తాయంట. ఆ అడ్డులు ఏమి లేకుండా తొలగించుకుని మన యాత్రని కొనసాగించుకోవాలంట బాగుపడడానికి. ఈ విషయాలు కొన్ని ఆలోచించేద్దాం. మనం ధ్యానించబోతున్న అంశం ఏంటి? మన ఆత్మీయ జీవితంలో అడ్డు తొలగించుకోవాల్సినవి. అడ్డు తొలగించుకో. ఓకేనండి? మన ఆత్మీయ జీవితంలో అడ్డులు వస్తాయనేనా? ఈ వచనంలో ఏం చెప్తున్నాడు? కుంటికాలు బెనకక బాగుపడే నిమిత్తము మీ పాదములకు, అంటే మీరు నడిసే త్రోవలో ఆ మార్గాలు ఎలా చేయాలంట? సరళము చేసుకునిడి. అంటే ఆ దారిలో ఎలాంటి అడ్డులు లేకుండా మీరు చేసుకోండి అని గ్రంథకర్త మాట్లాడుతున్నారు. అంటే దేవుడు మనల్ని ప్రేమించిస్తున్నటువంటి సమాచారం ఇది. మరి యాత్రలో చాలా అడ్డు వస్తాయి. ఆ అడ్డులన్నీ తొలగించుకోకపోతే మాత్రం మనం మన యాత్రలో ముంగుపుకి వెళ్ళలేం. మనకి ఎన్నో అడ్డులు వస్తాయి, వాటిని తొలగించుకోకపోతే నష్టపోతాం అనేది ఈ వచనంలో ఉన్నటువంటి సారం. ఒక్కొక్క విషయాన్ని నేను ఈ వచనంలో ఉన్నటువంటి వివరణ ఇచ్చిన తర్వాత మన యాత్రలో అడ్డొచ్చేవి ఏంటి, వాటిని ఎలా తొలగించుకోవాలి అనేది కూడా మనం ఆలోచించేద్దాం. ఏమంటున్నాడు ముందు? పాదములకు మార్గములు. ఏమన్నాడు? మీ పాదములకు మార్గములు. ఈ పదం ఏం మాట్లాడుతుందంటే, అంటే మూలాల్లోంచి మూల భాషలో ఏం రాయబడిందో దానికి నేను వివరణ ఇస్తున్నాను. అంటే తెలుగు ఆయా తర్జుమాలు జరిగినాయి కదా. కొత్త నిబంధన గ్రీకులో నుంచి, పాత నిబంధన హెబ్రీలో నుంచి ఆయా ప్రాంతాల్లో మనుషులు వాడుకలో ఉన్నటువంటి భాషలోనికి తర్జుమా చేశారు. ఆ తర్జుమా చేస్తున్నప్పుడు పదాలు తక్కువగా ఉన్నప్పుడు వారికి ఎంతైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని వాళ్ళు క్రోడీకరించి రాశారు. ఇక్కడ తర్వాత కాలాల్లో భాష విస్తరించడం, పదాలు ఇంకా పెరగటం, వాటి కారణాన్ని బట్టి అక్కడ ఉన్న పదానికి ఇప్పుడు కూడా ఎలా మాట్లాడచ్చు అనే దానికి కొన్ని వివరణలు ఇస్తున్నాను నేను మీకు ఎప్పుడు కూడా. ఇక్కడ రాయబడింది అప్పుడు అందినటువంటి సమాచారాన్ని బట్టి ఇచ్చారు అంతే, తెలుగు పదాల్లో ఉన్నటువంటి సమాచారం. దీన్ని బట్టి ఇక్కడ పాదములకు మార్గములు అనే రాయబడినటువంటి పదానికి సాధారణంగా త్రోవలు వంకరగా తరచుగా గతుకులు పడుతూ
కరుకుగా ఉన్నప్పుడు చురుకైన ప్రయత్నం చేయట, మీరు చురుకైనటువంటి ప్రయత్నం మీరు చేయాలి అనేటువంటి వివరణ ఈ వచనం ఇస్తుంది. సాధారణంగా మనం ప్రయాణాలు ఎలా ఉంటాయి? ఏ ప్రయాణమైనా ఎలా ఉంటుంది? ఒక చోట రోడ్డు వేసారనుకోండి, మరొక చోట గొతుకులు ఉండొచ్చు. ఒక ఊరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సిటీ ఎదురైంది అనుకోండి, అక్కడ రోడ్లు బాగుంటాయి. సిటీ ప్రాంతం కాబట్టి అక్కడ నీట్గా రోడ్లన్నీ డెవలప్ చేస్తారు. పల్లెటూరు ప్రాంతాలకు వెళ్ళిపోయేసరికి పట్టించుకొని ప్రాంతాలు ఉన్నాయనుకోండి, అక్కడ గొతుకులు పడిపోయి ఉంటాయి. ఇలా ప్రయాణంలో మనకి గొతుకులు, కొరికైనటువంటి స్థలాలు, ఎత్తు పొలాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇది సాధారణమైనటువంటి ప్రయాణంలో మనకు జరిగేవి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఈయన ఏం చెప్తున్నాడు గ్రంథకర్త? మన ప్రయాణం సరిగా ఉంటుందని మనం అనుకోకూడదు. వంకరగా ఉండొచ్చు, తరచుగా గతుకులు కూడా కనపడవచ్చు. తర్వాత వాటి నుంచి మనం తప్పించుకుని చురుకైనటువంటి ప్రయాణం మనం చేయాలి అనేది ఆయన చెప్తున్నటువంటి సందేశం. మీ పాదములకు మార్గములను సరళం చేసుకోండి అన్న దాంట్లో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం వెళ్తున్నాం కదండి, ఒకవేళ మనం వెళ్తున్నప్పుడు అది సాపీగానే ఉన్నా ఒక కుంటివాడు నడిచేటప్పుడు ఎలా ఉంటుంది? కుంటివాడు నడిచేటప్పుడు ఎలా ఉంటుంది? ఆ రోడ్డు సాపీగా ఉన్నా కూడా నడవలేడు. ఎందుకంటే కాలు వంకరగా ఉన్నప్పుడు, మన అవిటితనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తాం. మనకంటే బాగా ఎవరు నడుస్తారు అనుకుంటున్నారు? అవుటి వాళ్ళే నడుస్తారు. మీరు చూడండి, మనకు అన్నీ ఉన్నాయి, మా కాళ్ళు బాగున్నాయి, మా కళ్ళు బాగున్నాయి అని చెప్పి వెళ్ళి దేని కింద పడుతూ ఉంటాం. మనం ఎవడో వచ్చి మనల్ని గుద్దేస్తూ ఉంటాడు. వారిలో వాళ్ళకు ఉన్నటువంటి లోపాలను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే వారికి ఒక లోపం ఉంది కాబట్టి లోపాన్ని బట్టి జాగ్రత్తగా వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మనం నమ్మినంత స్పీడ్గా కళ్ళు లేని వాళ్ళు నమ్మరు. కళ్ళున్న మనమే నమ్మేస్తాం వస్తువులు చూపించగానే. కళ్ళు లేనివాడు నమ్మడు, అది నిజమైనా కూడా పరిశీలన చేస్తాడు. అది వాళ్ళకి మనకున్న తేడా అది. ఇక్కడ ఏమంటున్నాడు? కుంటి కాలు బెనకక బాగుపడే నిమిత్తం. ఏమంటున్నాడు? కుంటి కాలు బెనకక అంటే ఒక కుంటివానికి గొతుకులు లేనటువంటి, ఎత్తు పొలాలు లేనటువంటి, వంకరగా లేనటువంటి త్రోవలు దొరికినాయి అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ప్రాణం హాయిగా ఉంటుంది, అంతేనా? ఒకవేళ అవుకుతో ఉన్నాం అనుకోండి, మనం బెనికి ఉన్నాం అనుకోండి, ఎత్తు పొలాలు కనపడితే ఎలా ఉంటుంది? చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే మనకు అప్పటికే మనం అవుగ్గా ఉన్నాం కాబట్టి, అవుగ్గా ఉన్న మనకి గొతుకులు ఉన్నటువంటి ఆ రోడ్డు, ఆ వే మనకి ఇబ్బంది గురి చేస్తుంది, అంతేనండి? అందుగురించి ఇక్కడ ఈయన చెప్పేది ఒకసారి ఆలోచించండి. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? పాదములకు మార్గములు సరళం చేసుకోండి. ఎందుకని? కుంటికాలు బెనకక అంటే ఒక కుంటి ప్రయాణికునికి చదునుగా ఉన్నటువంటి తిన్ననేటువంటి మార్గాలు చాలా ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు మీ ప్రయాణంలో మీరు ఏ స్థితిలో ఉన్నారు అని మాట్లాడుతూ చెప్తున్నాడు ఆయన. ఒక కుంటివాడికి రోడ్డు సరిగా ఉంటే సంతోషంగా ఉంటుంది. గొతుకులు ఉన్నాయనుకోండి ఏమవుద్ది? ఇబ్బంది పడతాడు. అప్పుడు ఇంతకు కుంటివాడు ఎవడు? కుంటి కాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునేది. ఇప్పుడు ఇంతకు కుంటి వాళ్ళు ఎవరు? ఇది పాయింట్. రెండు విషయాలు చూసాం. పాదములకు మార్గములు అంటే ఏంటో చూసాం. కుంటి కాలు బెనకక, ఆల్రెడీ కాలు కుంటిది, మరింత బెనికింది అనుకోండి ఇబ్బంది పడతాం. ఆ కాలు బాగుపడాలంటే ఏం చేయాలి? మంచి మార్గాలు వేసుకోవాలి, అంతేనా? కుంటికాలు బెనికింది అనుకోండి ఇంకా అవుటోళ్ళు అయిపోతాం మనం. ఇప్పుడు కుంటివాళ్ళు బెనకకుండా ముందుకి బాగుపడాలంటే ఏం చేసుకోవాలి? సరళం చేసుకోవాలి. అందుకే డాక్టర్ గారు కాలిరిన వాళ్ళకి ఏదైనా వైద్యం చేసేటప్పుడు ఆయన చెప్తాడు, మెట్లు ఎక్కకండి, మెట్ల మించి కిందకి దెక్కండి, ఉరక్కండి. ఎందుకు చెప్తాడు? ఆల్రెడీ నీ కాలు ఇరిగిపోయింది, అది బాగుపడాలంటే ఏం చేయాలి? కదలకూడదు. నువ్వు ఎలాంటి ప్లేస్లో నడాలి? సమానంగా ఉన్న ప్లేస్లో నువ్వు నడాలి. నువ్వు సమానంగా ఉన్న ప్లేస్లో కాకుండా గొత్తుకున్న కాడికి ఎలా దిగి మళ్ళీ ఎత్తున్న కాడికి ఎక్కి మళ్ళీ అలా దిగావు అనుకో, ఆల్రెడీ ఇరిగిపోయిన కాలు మళ్ళీ ఏమవుద్ది? బెనుకుతుంది కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు ఇంతకీ కుంటికాలు కలిగిన వాళ్ళు ఎవరు? అంటే బాగుపడాలి అంటే
కుంటికాలు బాగుపడాలంటే బాగుపడే నిమిత్తము మీ మార్గాలకి మంచి రోడ్డు వేసుకోండి, అడ్డేమి లేకుండా చూసుకోండి. ఈ గ్రంథకర్త చెబుతున్న సంగతి బాగుపడు నిమిత్తము అనుందా? బాగుపడు నిమిత్తము అంటే పైన వచ్చిన మీరు చదివితే కొంతమంది దేవుళ్ళలోంచి తొలగిపోయినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు శిక్షించినప్పుడు ఎలా ఉంటుందో మాట్లాడుతున్నాడు. దేవుని శిక్ష మిమ్మల్ని బాగు చేయడానికే. దేవుడు మిమ్మల్ని శిక్షించకపోతే మీరు దుర్బీజులే, అంటే అక్రమ సంతానం, సంకర జాతి. దేవుడు మిమ్మల్ని శిక్షించాడు అనుకోండి, మీరు ఆయన బీజంలోంచి పుట్టినవారు, దుర్బీజులు కాదు, దేవుని కుమారులు. అంటే మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు అని అంటే ఆయన పిల్లలు కాబట్టి మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. శిక్షించేటప్పుడు మనం ఏం చేయాలి? ఆ శిక్షకి లోబడాలి, అప్పుడు మీరు సరిగ్గా నడుస్తారు అని చెప్తున్నటువంటి సందర్భం. అంటే ఇక్కడ అర్థం ఏమవుతుందంటే సంఘంలోకి వచ్చిన తర్వాత మనం మన ఆత్మీయ జీవితంలో బలహీనపడుతూ ఉంటాం. మన ప్రయాణంలో మనం కొన్ని అడ్డులు వేసుకుంటాం. అడ్డులు వేసుకున్నప్పుడు బాగుపడాల్సినటువంటి మనం ఆత్మీయ జీవితంలో మళ్ళీ ఏమైపోతాం? బలహీనపడిపోతాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? బాగుపడు నిమిత్తము అని అన్నప్పుడు దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని అంటే ఆత్మీయ స్వస్థత లేక విశ్వాసమును పునరుద్ధరించబడుటకు దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో మీరు కూడా ఏం చేయాలి? మీ మార్గాల్లో ఎత్తు పొలాలు లేకుండా, గొతుకులు లేకుండా, వంకర లేకుండా వాటిని సరి చేసుకోండి అని మనకు ఒక సూచన ఇస్తున్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. కుంటికాలు బెనకక బాగుపడి నిమిత్తము అంటే ఇప్పుడు మనం ప్రయాణంలో ఉన్నాగా, ప్రయాణంలో ఉన్న మనం ఎలా ఉన్నామని కుంటుతూ నడుస్తున్నాం. అంటే కుంటుతూ నడవటం ఏంటి? మనం కుంటోలం ఏంటి? ఎందుకంటే ప్రభువులోకి రాకమునుపు సాతాను మనల్ని చెరపట్టి మనల్ని చితక్కొట్టి మన కాళ్ళు ఎరగొట్టి కూర్చోబెట్టుకున్నాడు వాడి దగ్గర. రకరకాలుగా మనల్ని గాయపరిచాడు, స్వస్థత లేకుండా చేశాడు, సృహ తప్పిపోయేలా చేశాడు, కోమల గిల్లిలకు కొట్టాడు. క్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కాపాడుకుని ఒక మంచి వేలో నిలబెట్టాడు. ఇప్పుడు ఆయన కట్టినటువంటి గాయాలు, ఆయన రక్తం ద్వారా జరిగింది స్వస్థత. ఇప్పుడు ఆల్రెడీ ఇరిగిపోయిన పరిస్థితిలోనే ఉన్నాం మనం. ఒకప్పుడు దెబ్బతిన్న వాళ్ళమే. దెబ్బతిన్న మనిషి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రయాణంలో ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు మనం కుంటుతూ వెళ్తున్నాం అనమాట. అర్థం చేసుకోండి ఎలా వెళ్తున్నాం, ఏం జరిగింది మనకి. కుంటూ ప్రయాణంలో ఉండటానికి గల కారణం ఏంటి? ఒకసారి లోకస్ వార్తలకు వెళ్ళి మీకు అర్థమవడం కోసమే ఈ ఉపమానాన్ని తీస్తున్నాను. లోకస్ వార్త 10వ అధ్యాయము, లోకస్ వార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతులు చిక్కాను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు. ఏం చేశారని దొంగలు? అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచి వెళ్ళిపోయారంట. ముందు దొరకగానే ఏం చేస్తాడు దొంగడు? కొట్టేస్తాడు. కొట్టంగానే ఏం జరుగుతుంది? దెబ్బలు జరుగుతాయి. అక్కడ చాలామంది వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? యాజకుడు వెళ్ళాడు, లేవీడు వెళ్ళాడు. వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని బాగు చేయలేదు. 33 వచనానికి వచ్చేసరికి సమరయుడు వచ్చాడు. అతను పడున్న చోటుకు వచ్చి అతని మీద జాలిపడి దగ్గరికి వెళ్ళి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయాలకి కట్టుకట్టి తన వాహనం మీద ఎక్కించుకుని వెళ్ళి పూటకాని వాళ్ళ ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించాను. అంటే సంఘానికి యేసుక్రీస్తు వారు దెబ్బలు తిన్నటువంటి ఒక మనిషిని అప్పగిస్తున్నారు. ఇప్పుడు సంఘంలో ఉన్న సభ్యులందరూ పూటకాని వాళ్ళ ఇల్లు అంటే ఏంటి? ఇప్పుడు సంఘమే, స్థానిక సంఘంలో దెబ్బలు తగిలిన వాళ్ళని దేవుడు చేరుస్తున్నాడు. ఇప్పుడు మీరు ఏ స్థితిలో వచ్చి ఇక్కడ కూర్చున్నారు అని అంటే ఇక్కడ వాక్యాన్ని బట్టి, ఈ ఉపమానాన్ని బట్టి, యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి దెబ్బ తగిలితే ఆయనే ద్రాక్షరసం పోసి నూనె పోసి కట్టుకట్టి సంఘంలో చేర్చాడు. ఇప్పుడు ఏ స్థితిలో వచ్చి ఇక్కడ కూర్చున్నారని అర్థమవుతుంది. దెబ్బలు తిని బెనుకుతూ నడుస్తున్న స్థితిలో ఇక్కడ కూర్చున్నాం. మనం ఎక్కడికి ప్రయాణంలో ఉన్నామని నేర్చుకుంటున్నాం? పరలోకానికి ప్రయాణంలో ఉన్నాం. అంటే ఒక వేలో మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఈ వేలో వెళ్తున్నప్పుడు ఆల్రెడీ దెబ్బలు తిన్న మనం ఏం చేయాలి? ఇది బాగుపడాలిగా.
ఎప్పుడు బాగుపడుతుంది? నువ్వు మంచి మార్గాలు వేసుకుంటూ బాగుపడతావు. వాడగా మెడిసిన్ వాడగా, వాక్యమైన మందు వాడగా నీ కుంటితనం పోయి నువ్వు స్వస్థపరచబడి పరలోకంలో అడుగు పెడతావు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? మరలా ఇరిగిపోయినటువంటి ఈ కుంటుకాలు బెనికెట్టట్టు మన మార్గంలో కొన్ని వేసేసుకుంటున్నామంట మనం. అది గ్రంథకర్త చెప్పేది. కుంటుకాలు బాగుపడు నిమిత్తము మరల బెనక్కుండా బాగుపడే నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి. ఆల్రెడీ అది దెబ్బ కొట్టేశాడు. ఆ దెబ్బకి నేను గాయం కట్టాను. మీరు ఆ గాయాన్ని అలాగే ఉంచుకోవటం కాదు, మీరు బాగుపడాలి. వాక్యం ద్వారా మందు వేసుకుని కట్టుకుని మీరు నడుస్తూ ఉంటే బాగుపడతారు. మీ ప్రయాణం సాపికి సాగిద్ది. పరలోకంలో అడుగు పెడతారు, తండ్రి లోకంలో. కానీ ఈ లోపు ఏం జరుగుతుంది? మరలా మన కుంటుకాలు బెనకటానికి కొన్ని అడ్డులు వేసేసుకుంటున్నామంట. అదే చెప్తున్నాడు. అడ్డు వేసేసుకుంటున్నామంట మనం. ఒక కుంటువాడికి రోడ్డు సాపిగా ఉందనుకోండి, ఎంత సంతోషం. ఇప్పుడు మనం కుంటువాళ్ళమేనా? కుంటువాళ్ళంటే బలహీనులం. ఒక ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే బలహీనులం. ఎవరో పరిపూర్ణులం కాదు. ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒక లోపం ఉంది. లోపాలున్న మనం ఎలా నడవాలి? ఎదరల గురించి వదిలేసేయండి. ముందు మనం బాగుపడేలా ప్రయత్నం చేయాలి. మనం బాగుపడేలా ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి? మార్గాలు క్లియర్ చేసుకోవాలి. ఏమన్నా అడ్డు ఉంటే వాటిని తొలగించుకుని సాపీగా మన ఆల్రెడీ ఉన్న కుంటుకాలు బాగుపడేలాగా ప్రయత్నం చేయాలంట. ఇది గ్రంథకర్త మనతో చెప్తున్నమాట. మన అవిటితనం గుర్తించుకుంటే ఎక్స్ట్రాలు చేస్తూ పరిగెట్టామనుకోండి, ఇంకేమవుద్ది? ఆల్రెడీ కొట్టకట్టాడు ఆయన. ఆ కొట్టకట్టిన కొట్ట ఏమవుతుంది? ఆ కొట్ట అలాగ ఉంటుంది. లోన ఎముకు ఇలా ఎడతాడు. ఎముకు కట్టాడు అనుకుందాం ఒక ఉదాహరణకి. నువ్వు ఎక్స్ట్రాలు చేసుకుంటూ పరిగెట్టావు అనుకో, ఎముక పక్క వచ్చి అతుక్కుంది అనుకోండి, ఇక అసలు నీ మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేసినది కుదిరి రాదు. ఇక అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఏం చేయాలి? రోడ్డు బాగోవాలి, మన బాగోవాలి. మనం నడుస్తున్నటువంటి ప్రయాణంలో మనకు మనమే అడ్డులు వేసుకోకూడదు. ఒకవేళ అడ్డు ఏదైనా ఉందనుకోండి, మనం తొలగించుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. మనకు మంచి ప్రయాణంలో ఉన్నాం, మనం పరుగులం కాదు, అవుట్ వాళ్ళైన మనల్ని యేసుక్రీస్తు వారు తన రక్తం ద్వారా కడిగి బాగు చేసి కట్టుకట్టి నడవండి అని చెప్తున్నాడు. ఏంటి అడ్లు? అంతేనా? మార్గం సరళము చేసుకునేది అంటే ఏవో ఉన్నాయి. అంటే నా ప్రయాణంలో ఏమున్నాయి నేను చూసుకోవాలి. మీ ప్రయాణంలో మీ దారికి మీ పాదాలకి ఏం అడ్డు ఉన్నాయి మీరు చూసుకోవాలి. ఆ అడ్డులను ఏం చేయాలి? ఇప్పుడు కొంతమందికి ఒకటి అడ్డు ఉండొచ్చు. ఈ అడ్డు లేనడు సంబరపడకూడదు. ఇంకొకటి ఏదో నీకుండా ఉండొచ్చు. అది ఇతనికి ఉండకపోవచ్చు. అందరికి ఒకటే ఉంటుందని అనుకుంటలా. అందరికి ఒకటి ఉంటుందని కూడా ఏం చెప్పట్లా. ఒక్కొక్కడికైతే 10 ఉంటాయి. ఇక్కడ ఎక్కడిక్కడ ఆగిపోయి ఇంకెళ్ళడం. ప్రయాణం లేదు, గాడిద గుడ్డు లేదు, ఆగంటాడు. ఓకేనా? ఒకసారి ముందుకు వెళ్దాం. ఏంటి అడ్లు అని అడిగితే ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తే, పేతురు గారు రెండోసారి పత్రిక రాస్తూ 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ముందు, ఆ బిలాము దుర్నీతిని వల్ల కలుగు బహుమానమును ప్రేమించాను. ఆ బిలాము ఏం చేశాడంటండి? దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. అతడు చేసిన అతిక్రమం నిమిత్తం ఏమయ్యాడు? గద్దింపబడ్డాడు. ఎట్లా అనగా, నోరు లేని గార్ధబం మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించాను. ప్రవక్తని అడ్డగించింది గాడిద. అతను ఏం చేశాడు? దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించి, ఒక ప్రవక్త ఏం చేశాడండి? దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడంట. 15వ వచనం చూడండి. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. సంఘంలో సభ్యుల్ని కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతూ పేతురు గారు, ఒకప్పుడు బిలాం అనే ఒక ప్రవక్త ఉండేవాడు. ఆ ప్రవక్త దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించి
తొట్టుపడ్డాడు, పడిపోయాడు. ఆయన మార్గాల్లో అడ్డొచ్చింది ఏంటంటే, ఏమడ్డొచ్చింది? డబ్బు, ధనాపేక్ష. ప్రవక్తకి ధనాపేక్ష పట్టుకుని ఏమయ్యాడు? తొట్టుపడ్డాడంట. తిన్నని మార్గమును విడిచి, ఏం విడిచిపెట్టాడు అతడు? తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. వారి త్రోవలు ఏమొచ్చింది? ధనాపేక్ష అను వెర్రితనము అడ్డుగా వచ్చిందంట. ఏమడ్డొచ్చింది? ధనాపేక్ష అని వెర్రితనము అడ్డగించెను. ఎవరిని? ఒక భక్తుణ్ణి, దేవుని సేవకుణ్ణి. ఆ సేవకుడికి ఏమడ్డొచ్చింది? ఆ త్రోవలో ధనాపేక్ష అనేది ఒకటి అడ్డొచ్చిందంట. అడ్డొచ్చినప్పుడు అతడు ఏమడ్డాడు? పడిపోయాడు. అంటే మన త్రోవలో మార్గం సరళంగా ఉందా అంటే, ధనాపేక్ష లేకుండా ఎవరైతే ఉంటారో వారి త్రోవ బాగున్నట్టు లెక్క. వారి త్రోవలు ఏమడ్డొస్తుంది? ఇప్పుడు ధనాపేక్షను వెర్రితనం అడ్డుగా ఉందంట. ఆ ధనాపేక్ష అనే వెర్రితనం అడ్డొచ్చేసరికి బిలాము ఏమయ్యాడు? పడిపోయాడు. ఒక చెడ్డ ప్రవక్తగా గాడి చేత నిందించబడి, గద్దించబడి చంపబడ్డాడు. అలాగే మీలో కొంతమంది మీ త్రోవలో, మీ మార్గాల్లో ధనాపేక్ష అనే అడ్డు బండ ఉంది, దాన్ని తొలగించుకోండి అని అక్కడ ఉన్నటువంటి భక్తులతో పేతురు గారి పత్రిక రాసి మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా మీకు? కొంతమంది ప్రయాణాలు ఏంటడ్డు? ధనాపేక్ష. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష ఏంటంటే సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. తొలగిపోయి, ఎక్కడి నుంచి తొలగిపోయారు? అదే విశ్వాసం అంటే. మనం ఒక త్రోవలో వెళ్తున్నాం కదా, ఆ త్రోవల నుంచి ఏమయ్యారు? తిన్నని మార్గం విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోవటం కారణం ఏంటి? ఆ ధనాపేక్ష ఆ త్రోవలు వాళ్ళకి అడ్డొచ్చింది. సరళము చేసుకునేది అంటే ఆ ధనాపేక్షని విసర్జించాలంట. అంతేనండి. 11వ వచనం చెప్పు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి. ధనాపేక్షణ సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి ఏం చేశారు? తొలగిపోయారు విశ్వాసంలో నుంచి. అంటే ఇలా మార్గాల్లో అడ్డొచ్చేది ఏంటి? ధనాపేక్ష. మీరు వచ్చిన జాగ్రత్తగా గమనించండి. పౌలు గారు మాట్లాడుతున్న వచ్చిన జాగ్రత్తగా గమనించండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నాడా? ధనం కలిగి ఉండటం కీడు అన్నాడా? ధనం సంపాదించడం కీడు అన్నాడా? ధనం సంపాదించుకోవటం కీడు కాదు, ధనం కలిగి ఉండటం కీడు కాదు, ధన ఆపేక్ష కలిగి ఉండటం కీడు. ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చిందండి, మంచి శాలరీ వస్తుంది, అది తప్పేం కాదు. వ్యాపారం చేసుకుంటున్నావు, వ్యాపారం డెవలప్ అవుతుంది, 4 రూపాయలు సంపాదించుకుంటున్నావు, అది తప్పు అని అంటలేదు ఆయన తప్పు ఏదంటున్నాడు? ఏది తప్పు అంటున్నాడు? ఆపేక్ష, ధనాపేక్ష. అంతేనా? ధనాపేక్ష ఏమవుతుందంట అంటే ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని ఒక విశ్వాసి తన జీవితాన్ని కొనసాగిస్తే ఆత్మీయ జీవితంలో అతని మార్గాలకి అడ్డున్నట్టే. నువ్వు తొట్టుపడతావు, తొలగిపోతావు, నీ మార్గాలకి సరళం కాదది. ఏమడ్డొచ్చింది ఇప్పుడు ఇంతకీ? ఇతను బాగానే భక్తి జీవితంలో కొనసాగుతున్నాడు, కానీ ఇతనికి ఉన్నటువంటి అడ్డు ఏంటి? ధనాపేక్ష. అంటే డబ్బు అనేది, దాని గురించి మాట్లాడితే చాలామంది ఏమంటారు? డబ్బు ఉంటే కొండ మీద కోతినైనా తేవచ్చు అంట. డబ్బు ఉంటే మన కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయంటుంటారు. ఇలాంటి సామెతలు మాట్లాడుతుంటారు. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అంట. డబ్బు ఉంటే సుబ్బుగాడిని సుబ్బారావు గారు అంటారంట. పాట కూడా కట్టారు కదా, డబ్బు ఉంటే అప్పలమ్మని అప్సరసని పొగిడేస్తారంట. అంటే డబ్బుకి అంత పవర్ ఉందని. నేనేమంటానంటే బైబిల్ ప్రకారం, బైబిల్ చెప్తున్న సమాచారాన్ని బట్టి డబ్బు అనేది జీవితంలో ఎంతవరకు అవసరం. ఒకవేళ అలాంటి ధనాపేక్షతో మీ విశ్వాసంలో నుంచి మీ మార్గాలు తొలిగిపోయేలాగా అలాంటి ఏదైనా అడ్డుబండ వేసేసుకున్నారో అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
ధనం కలిగి ఉండటం తప్పు కాదు, ధనాన్ని సంపాదించుకోవడం తప్పు కాదు. ఆ ధన ఆపేక్ష ఉంటే మాత్రం మీరు తొలగిపోతారు, మీరు అడ్డేసుకున్నట్టే అని మాట్లాడుతున్నాడు. మన యాత్రలో మన పాదములకు మార్గాలు ఏం చేయాలి? సరళం చేసుకో. అలాంటిది ఏదైనా పిచ్చి ఉంటే మనకి ఏం చేయాలి? తొలగించుకోవాలంట. మానవ జీవితంలో డబ్బు ఎంతవరకు అవసరం? మానవ జీవితంలో డబ్బు ఎంతవరకు అవసరం అని అంటే ఒక మాట చెప్తాను. పడవలో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే ఏం కావాలి? నీళ్ళు కావాలి. ఎందుకని? నీళ్ళు పడవ వెళ్తుంది కాబట్టి. పడవ ఏంటి? మన జీవితం. మనం ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే ఏం కావాలి? మన జీవితాన్ని సాగించాలంటే ఏం చేయాలి? డబ్బు కావాలి. మీకు అర్థం అవ్వట్లేదా? పడవ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే ఏం కావాలి? నీళ్ళు కావాలి. పడవ ఎవరు? మన జీవితం అనుకుందాం. నీళ్ళు ఎవరు? డబ్బు అనుకుందాం. పడవ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తానికి ఏం కావాలి? నీళ్ళు కావాలి. ఒక మనిషి తన జీవనాన్ని సాగించాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. అదే డబ్బు, అదే నీరు పడవలోకి ఎక్కింది అనుకోండి, అర్థం లేదా నేను చెప్పేది? ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తానికి పడవకి నీళ్ళు అవసరం. అలాగే మనిషి తన జీవనాన్ని సాగించుకోవడానికి డబ్బు అవసరం. పడవ పైన ఉండాలి, నీళ్ళు కింద ఉండాలి. ఇదే నీళ్ళు పడవలోకి ఎక్కినాయి అనుకోండి, పడవ ఏమవుద్ది? మునిగిపోద్ది. అర్థం అవ్వలేదా? డబ్బు నువ్వు బ్రతకటానికి మాత్రం ఉపయోగించుకో. ఆ డబ్బుని నీ జీవితంలోకి రప్పించావనుకో, నీ విలువల్లోకి రప్పించావనుకో, నీ బంధాల్లోనికి రప్పించావనుకో, బంధాలు ఉండవు, పాడు ఉండదు. నైతిక విలువలు ఉండవు, పాడు ఉండదు. అంటే డబ్బు అవసరమే, కానీ ఎంతవరకు ఉపయోగించుకోవాలి? డబ్బు ఎంతవరకు ఉపయోగించుకోవాలి? ఒక పనిముట్టులా వాడుకోవాలంటే అంతే. అన్నం తినడానికి ప్లేట్ ఎలా ఉపయోగించుకుంటామో, బ్రతకటానికి డబ్బును కూడా అలా ఉపయోగించుకోవాలంట. అన్నం తిన్న తర్వాత ప్లేట్ ఏం చేస్తాం? కడిగేసి ఆ పక్కన పాడేస్తాం. మన పక్కన పెట్టుకుని పడుకోం కదా, దాన్ని పడుకుంటామా? అంటే డబ్బు ఏం చేస్తుంది? బంధాల్లోకి వచ్చి వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. తెలివైనడు ఏం చేస్తాడని అంటే, ఒకవేళ ఈ పడవ వెళ్తున్నప్పుడు ఏదైనా నీళ్లు కాస్త కోస్త ఎగురొచ్చి కెరటలకు అందులో పట్టాయనుకోండి, ఏం చేస్తాడు? దోషులతోటి బయట పాడేస్తాడు. పాడేయకపోతే ఏమవుద్ది అంటున్నా? కొంతమంది ఏం చేస్తారంటే ₹4 కలిగేటప్పటికి ఏమవుతారు? వాళ్ళ కాళ్ళలో కూరుకుపోతారండి. అదే చెప్తున్నాడు. ధనాపేక్ష అనేది చాలా ప్రమాదం. డబ్బు జీవితంలో రాకుండా మన జీవితాన్ని నడిపించే ఒక పనిముట్టులా మనం వాడుకోగలిగితే మన ఆత్మీయ జీవితం బాగుంటుందంట, విశ్వాస జీవితం బాగుంటుందంట, నైతిక విలువలు బాగుంటాయంట, బంధాలు కూడా బాగుంటాయంట. ఇవాళ బంధాలు ఇడిపోవడానికి కారణం ఏంటి? రూపాయలు సంపాదించడమే కదా. నైతిక విలువలు కోల్పోవడానికి గల కారణం ఏంటి? డబ్బు సంపాదించడమే కదా. గర్వం పెరిగిపోవడానికి కారణం ఏంటి? డబ్బు సంపాదించడమే కదా. ఇవన్నీ ఎక్కడికి వచ్చేస్తున్నాయి? మన జీవితాల్లోనికి వచ్చేసి మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని ముంచేస్తుంది. అందుగురించే పేతురు గారు అంటున్నాడు, ధనాపేక్ష ఉండకూడదు. బెయరు కుమారుడైన బిలాము తిన్నని త్రోవలు వెళ్తున్నప్పుడు ఈ ధనాపేక్ష అనేది అడ్డుగా వచ్చింది. అతను ఏమైపోయాడు? తొట్టుపడ్డాడు, పడిపోయి లేవలేక. దేవుని పిల్లలు ఏం చెప్తున్నాడు పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో? అలా మీరు ఉండకూడదు. తిన్నని మార్గంలో మీరు వెళ్తున్నారు. ఆ తిన్నని మార్గంలో బెయరు కుమారుడైనటువంటి బిలాము గడ్డు వచ్చినటువంటి ఈ ధనాపేక్ష లాంటిది ఏదైనా వచ్చి మిమ్మల్ని పడేస్తుందేమో. మీ పాదములకు మార్గాలు ఏం చేయాలి? సరళము చేసుకునడి. సామెతల గ్రంథం 23 అధ్యాయము, సామెతల గ్రంథము 23 అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. ఐశ్వర్యమును పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునికి ఎగిరిపోవునట్లది ఎగిరిపోవును. దాని మీద దృష్టి నిలపొద్దు. ఐశ్వర్యమును పొంద ప్రయాస పడొద్దు. ఒకవేళ అలాంటి అభిప్రాయం అంటే నువ్వేం చేయాలి? దాన్ని విడిచిపెట్టేసే. ఎందుకనంటే ధనాపేక్ష అనేది నీ ఆత్మీయ జీవితంలో, నీ ప్రయాణంలో నీకు అడ్డు. నీ కుంటికాలు బెనికేలా చేస్తుంది. కుంటికాలు ఏమవుద్ది? మళ్ళీ బెనికిపోద్ది. ఆల్రెడీ అక్కడ కొట్టేసాడు. ఏదో కట్టించుకుని ప్రయాణంలో ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు వీడు? ఈ ధనాపేక్ష అడ్డేసుకుని దాన్ని తన్నేసి మళ్ళీ ఇంకా పెట్టేసుకుంటున్నాడు గాయం. ఇంకెరగొట్టేసుకుంటున్నాడు. ఇంకోటి బెనిగిపోతుంది.
కాబట్టి దేవుడు ఏమంటాడనంటే నీ ఆత్మీయ జీవితంలో అడ్డు తొలగించుకోవాల్సింది ఏంటంటే ధనాపేక్ష. చాలామంది క్రైస్తవులు, చాలామంది క్రైస్తవేతరులు సేవకుడని లేదు, భక్తుడని లేదు, విశ్వాసాన్ని లేదు, విశ్వాస కానివాడని లేదు, ప్రతి ఒక్కడు కూడా ధనాపేక్షతో బ్రతుకుతున్నారు. అందుకే చాలామంది వారి జీవితాలు ముందుకి నడిపించుకోలేకపోతున్నారు. డబ్బుకిచ్చే విలువ బంధత్వానికి ఇవ్వట్ల, డబ్బుకిచ్చే విలువ స్నేహానికి ఇవ్వట్ల, డబ్బుకిచ్చే విలువ నైతిక విలువలకి ఇవ్వట్ల. డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకుంటున్నారు. కానీ సామెతలు 11:4 అంటాడు, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు, ఒకని కలిమి విస్తరించటం వారి జీవమునకు మూలం కాదు అన్నాడు యేసుప్రభువు వారు. అంటే నువ్వు బ్రతకటానికి డబ్బు మూలం కాదు, నువ్వు బ్రతకటానికి డబ్బు మూలం కాదు, బ్రతకటానికి డబ్బు అవసరం అంతే. అర్థమవలేదా? బ్రతకటానికి డబ్బు అవసరం తప్ప డబ్బు కోసమే బ్రతికితే అది నిన్ను చంపిద్ది అంటున్నాడు ఆయన. ఇంతమందిని మనం చూసామండి మన కళ్ళతోటే. ఎంతమంది కాలగర్భలు కలిసిపోలేదు అలాంటి వాళ్ళు. అన్నీ చూసినా కూడా మనం ఏం చేస్తాం? ఆశ కోసం, దానికోసమే ఆశతో బతుకుతూ ఉంటాం. అదేమవుతుంది అంటే మన ఆత్మీయ జీవితంలో మన కాలు బెనికేలా చేస్తుంది. అర్థమవుతుందా? మన ప్రయాణంలో ఏంటి అడ్డు? మొదటి అడ్డు మన ప్రయాణంలోనా? ప్రయాణంలో అడ్డు వచ్చింది. మన ప్రయాణంలో అడ్డు ఏంటని అన్నాను. ఏమీ లేదండి, ఇదైతే అనొచ్చుగా, డబ్బు ధనాపేక్ష అంటున్నారు. అంటే ఉందైతే మీకు అడ్డు. అలాంటిది ఉండకూడదండి. ఓకేనా? ముందుకెళ్తాం. ఇక మనం ముందుకెళ్తే దేవుడు ఏం చెప్తున్నారో మనం ఆలోచించేద్దాం. యెషయా గ్రంథం 59, యెషయా గ్రంథము 59 1-2 వచనాలు చూద్దాం. రక్షింప నేరకయుండినట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను. రక్షింప నేరకయుండినట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. అంటే మన పాపములు దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయి. అంటే దేవుని యొద్దకి ప్రయాణంలో ఉన్నటువంటి మనకి పాపములు అడ్డుగా ఉన్నాయంట. ఇందాక ధనాపేక్ష అడ్డుగా ఉంటే ఇప్పుడు ఏం అడ్డుగా ఉన్నాయి? పాపములు, దోషములు అడ్డుగా ఉన్నాయంట. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు ఆయన. దేవుడు తన శక్తిని కోల్పోలా, దేవుడు వినగల స్వభావాన్ని కోల్పోలా, చేయగలిగే శక్తిని ఆయన కోల్పోలేదు, వినగలిగే సామర్థ్యాన్ని అయినా కోల్పోలేదు. వింటలేదేంటి, నాకు సహాయం చేయట్లేదేంటి, ఆయన చెయ్యి కురసైపోయిందేంటి, నా ప్రార్థన ఆయన వింటలేదేంటి, చెవిటోడు అయిపోయాడని అనకండి అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. దేవుని ఆ రోజు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో. మరి అని అంటే ఆయన అంటాడు, ఆయన చేయలేకపోవటానికి శక్తిహీనుడు కాదు, వినలేకపోవటానికి చెవిటివాడు కాడు. మరి ఎందుకు వింటలేదు, ఎందుకు సహాయం చేయట్లేదు అని అంటే మీ మార్గంలో పాపం అనేది అడ్డుగా ఉంది, దాన్ని తొలగించుకోండి. పాపం గురించి ఎంతో చక్కగా వివరించాడండి యెషయా ప్రవక్త. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాస్తూ 59 అధ్యాయంలో చాలా చక్కగా చెప్పాడు. పాపం యొక్క స్వభావం ఈ అధ్యాయంలో చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చాడు. ఏమండి, పాపం యొక్క గుణం 3 ముక్కలు చెప్పాడు. పాపం యొక్క గుణం 3 ముక్కలు చెప్పాడు. 3 విషయాలు చూపిస్తాను మీకు. 1-2 వచనాలు చదివితే మనకేమర్థం అవుతుంది? మీ పాపములు మీకును మీ దేవునికిని అడ్డంగా వచ్చాయి, ఆయన ముఖం మీకు మరుగుపరిచింది. అర్థమవుతుందా? ఏం పరిచింది? మరుగుపరిచింది. ఏమర్థమవుతుంది మీకు ఇక్కడ? పాపము దాని గుణం ఏంటంటే వేరుపరుస్తుంది. ఏం చేస్తుంది? వేరుపరుస్తుంది. ఎవరి నుంచి? దేవుని నుండి, పరిశుద్ధుని నుంచి. పాపిని వేరు చేసేది ఏంటంటే పాపమే. 3 గుణాలు చెప్పాడు, 3 ముక్కలు చెప్పాడు పాపం యొక్క గుణం. పాపం యొక్క గుణం ఏంటంటే దూరం చేస్తుంది, వేరు చేస్తుంది, దేవునికి మన ప్రార్థనలు వెళ్లకుండా చేస్తుంది, ఆయన మనకు సహాయం చేయకుండా అడ్డుపడుతుందంట. అంటే పాపం యొక్క గుణం ఇది. అంటే వారికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఉల్లంఘనలు ఒక ఆటంకంగా నిలిచి ఆయన వారి జీవితాల్లో లేకుండా చేస్తుందంట పాపం.
ఇంకోటి ఏంటంటే పాపం ఆలింగనం చేయవాడిని దేవుని నుండి వేరు చేయటమే కాకుండా పాప యొక్క స్వభావం ఏంటంటే దేవుడు వాళ్ళ ప్రార్థన వినకుండా చేస్తుందంట. పాప అనుకున్నటువంటి గుణం ఇది. ఇంకా ఆయనకి వినపడదు. ఏ వడ్డొస్తే పాపం అడ్డొస్తే. ఆయన చెవిటివాడు కాదు, వినపడకుండా అడ్డుపడుతుంది అంతే. ఇది పాపం యొక్క లక్షణం. తర్వాత పాపం ఏం చేస్తుందో తెలుసా? పెత్తనం జలాయిస్తుంది. ఏం చేస్తుంది? మన నడతల మీద, మన జీవితం మీద, మన ప్రవర్తన మీద, మన మాటల మీద, మన చూపుల మీద, మన విడికిని మీద అది పెత్తనం చేస్తుంది కాదండి, ఏలుబడి చేస్తుంది. అది చెప్పినట్టు మనం వినాలి. పాప అనుకున్నటువంటి గుణం ఏంటంటే దేవుని నుండి వేరు చేయటమే. రెండోది ఏంటంటే పాపం చిన్నబుచ్చుతుందంట. ఆ అధ్యాయులు మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత 18వ వచనంలో పాపం చేసే శత్రు దేశాలకి ఎలా తీర్పు తీరుస్తాడో చెప్పాడు. పాపం చేసేటప్పుడు శత్రు దేశం, మిత్రదేశం అని ఉంటుందండి. పాపం మీద పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. పాపం మీద ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు చిన్నపుచ్చటం అంటే ఇప్పుడు నా పిల్లలు అక్కడ ఉన్నారండి, వాళ్ళకి ఇతరుల పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు తిడుతున్నాను, నేను వాళ్ళని ఖండిస్తున్నప్పుడు నా పిల్లలు చూసి నవ్వుకుంటున్నారు. అదే తప్పు వీళ్ళు చేశారు. నేను ఇప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళని కూడా ఖండించాను. ఇప్పుడు వీళ్ళ మొహం ఏమవుతుంది? చిన్నబుచ్చుకుంటారు. అంటే మా నాన్నకి, మా డాడీకి మా మీద ప్రేమ కంటే పాపం చేస్తే సిరాకు, పాపం చేస్తే ఎవరైనా ఒకటి ఆయనకి అని పిల్లలు అనుకుంటారు. అప్పుడు చిన్నబుచ్చుకుంటారు. మేమంటే పాపం చేసిన హక్కుని చేసుకుంటాడు, ముద్దులు ఆడతాడు అని అనుకున్నారనుకోండి, తేడా వస్తుంది. పాపం దాని యొక్క గుణం 3 ముక్కలు చెప్పాడు. పాపం వేరు చేస్తుంది, పాపం పెత్తనం చలాయిస్తుంది, పాపం చిన్నబుచ్చుతుందంట. అందు గురించి మనం మన మార్గాల్లో నుంచి ఏం తీసేయాలి? పాపాన్ని తీసేయాలంట. పాపాన్ని లేకుండా చేసుకోవాలంట. పాపం అంటే సకల దుర్నీతియు పాపము. దుర్నీతికి సంబంధించిన ప్రతిదీ పాపమే. దుర్నీతికి సంబంధించిన దాన్ని వ్యతిరేకించి చేసి ప్రతిదీ కూడా దేవుడు పాపం లెక్కల్లోనే వేస్తున్నాడు. చిన్న పాపం, పెద్ద పాపం అనేవి ఏమీ దేవుడికి లేవు. విషం ఇంత తాగినా విషమే, చస్తాం. మన భేదం ఉండదు, అది ఎవరినైనా చంపిద్ది. అందుగురించే దేవుని పిల్లలు వారి మార్గాల్లో నుంచి ఏం తొలగించుకోవాలి? పాపం అనే దాన్ని తొలగించుకోవాలి. పాపమే కొంతమందికి వారి ప్రయాణంలో, వారి మార్గాల్లో అడ్డుగా ఉందంట. కొంతమంది జీవితాల్లో ధనాపేక్ష అనే వెర్రితనం. తొలగించుకుందామా? కుంటికాలు బెనక్కుండా ఉండాలంటే ఏం చేయాలి? మీకు అర్థం అవట్లేనట్టుంది. మనం దేవుడి మాట చెవులోకి వెళ్తుంది అనుకోండి, ఇక్కడ సరి చేసుకుంటాం. మళ్ళీ ఏదన్నా అడ్డొచ్చి ఆ కుంటుకాలు బెనికాడు మూల నడిపోయాడు, ఏంటి నువ్వు వదిలేసామని నన్ను తిడతాడు ఆయన. చెప్పపోతేనేమో ఆయనతో బాధ, చెప్తే మీతో బాధ. మాకేంటి అర్థం అవ్వట్లేదు. పోలే వదిలేద్దాంలో ఏదో స్తుతి స్తోత్రం చెప్పేద్దామంటేనేమో ఆయన ఊరుకుంటలేదు. నిజం చెప్పవా, కళ్ళుబుళ్ళు మాటలు చెప్పిన పిల్లలు పాడు చేసాను అని చెప్పి ఆయన తిడుతున్నాడు. ఇప్పుడు నిజం మాట్లాడదామంటేనేమో రోజు ప్రతి వారం తిడుతున్నాడు. రేపు వెళ్ళి కాంచి వెళ్దామంటే గుండు జల్లు మంటుంది. ఏం చెప్తాడు ఆయన? గుండు దడెత్తిపోతుంది అన్నట్టుగా మీరు చూస్తున్నారు. నేను ఎవరితో పడాలి? మన ప్రయాణంలో ఏమున్నాయి అడ్డుగా? ధనాపేక్ష, పాపం. అంటే పాపం అనేది ఒకసారి క్షమించబడ్డాం కదండి, అంటే క్షమించబడిన పాపాల గురించి మాట్లాడతలా. మరలా మనం ఇష్టపడి చేసే పాపాలు అంటే చూసారా, బుద్ధిపూర్వకంగా చేసే పాపాలు, అవి మనకి చాలా హాని తలపెడతాయంట. బుద్ధిపూర్వకంగా చేసే పాపానికి బలి ఉండదంట, తీక్షణమైన అగ్ని ఉంటుందంట, తీర్పు కొరకు ఎదురు చూడాలంట. ఆలోచించండి ఒకసారి దయచేసి. మనం ఇంకా ముందుకు వెళ్తే హోషేయ గ్రంథం 14వ అధ్యాయము, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. అనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి
నడుచుకొందురు కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు త్రొట్టిల్లుదురు. అంటే మన మార్గాల్లో తిరుగుబాటు చేయటమే ఒక అడ్డమంట. తిరుగుబాటు చేసే గుణం, తిరుగుబాటుతనం దేవునికి అసహ్యమంట. తిరుగుబాటుతనం అంటే ప్రతిదాన్ని వ్యతిరేకించటం, అంటే దేవుని వాక్యాన్ని, సేవకుని, దేవుడి మాటలు చెప్పే వాళ్ళని వ్యతిరేకించటం, తిరుగుబాటు చేయటం, వాళ్ళని నిందించటం, వాళ్ళకు అడ్డుపడటం. మీ ఆత్మీయాత్రలు మీకు అడ్డు అంట. అర్థం అవ్వలేదా? ఏమంటున్నాడు? వారు తిరుగుబాటు చేయి వారి దారికి అది అడ్డము కనుక, తిరుగుబాటు చేయి వారి దారికి అది అడ్డము కనుక. అంటే తిరుగుబాటు చేయి వారి దారికి అడ్డమేంటి? తిరుగుబాటుతనమే. తిరుగుబాటుతనం వాళ్ళ జీవితాల్లో, వారి ఆత్మీయాత్రకి ఏంటి? అడ్డం. పాత నిబంధనలో దేవుని ప్రజలని చెప్పబడినటువంటి ఇశ్రాయేలీల యొక్క పతనానికి కూడా కారణం ఏంటి? తిరుగుబాటుతనమే. ఐగుప్తుల నుంచి పాలుతెన్నులు ప్రవహించే దేశానికి 6 లక్షల మంది బయలుదేరారు. రోజుకి 40 మంది చప్పున 6 లక్షల మంది చచ్చిపోయారు, అరణ్యంలో రాలిపోయారు. కారణం ఏంటి? తిరుగుబాటు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 27వ వచనం. ద్వితీయోపదేశకాండము 31:27. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వము నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడినై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. మీ పితరులు అలాగే చేశారు, మీరును అలాగే చేశారు. ద్వితీయోపదేశకాండం అంటే ఏంటి? మరలా ఉపదేశిస్తున్నాడు. ఆఖరికి వచ్చేసారు, ఇంకా ప్రయాణం దగ్గరికి వచ్చేసారు. అనగా వాళ్ళ గురించి, వాళ్ళ లక్షణాన్ని గురించి, అరణ్య ప్రయాణంలో వాళ్ళు తొట్టుపడినటువంటి గుణాన్ని గురించి మాట్లాడుతూ, మీరు తిరుగుబాటు చేసే లక్షణం ఇది. మూర్ఖత్వం నాకు తెలుసు, తిరుగుబాటు చేసే నీ మూర్ఖత్వం నాకు తెలుసు. ఎవరి మీద తిరుగుబాటు చేశారు వీళ్ళు? దేవుని మీద, దేవుని సేవకుల మీద. మోషే అంటున్నాడు, ఒరే బాబు, మీ ప్రవర్తన నాకు తెలుసు, మీ పిత్తలు ఎలా రాలిపోయారు నాకు తెలుసు, ఎందుకు రాలిపోయారో తెలుసు. ఆ మార్గంలో వారికి ఉన్నటువంటి అడ్డుబండి ఏంటంటే తిరుగుబాటు చేసే నీ మూర్ఖత్వం. చాలామంది తిరుగుబాటు చేస్తుంటారు. ఈయన ఆ మాట అంటానికి గల కారణం ఏంటంటే ఈయన మీదే చేశారండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 1వ వచనం కానీ చదువుతున్నాను చూడండి. లేవీకి ముని మనవుడును కహాతుకు మనవుడును ఇస్సారు కుమారుడుకు కోరహు, రూబేనిలో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు అలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడాను. కొంతమంది సంఘంలో కొంతమంది ఏం చేశారంటండి? మోషేకిని అహరోనికి విరోధంగా తిరుగుబాటు చేశారంటండి. మీరేనా? మీరు చెప్పిందే మేము వినాలా? మేము అందరం పరిశుద్ధులమే సంఘంలో, మీరెవరో మాట్లాడడానికి? అంటే తిరుగుబాటు చేసే తనం, తిరుగుబాటుతనం, అది మూర్ఖత్వం. వీళ్ళకి అడ్డేంటి? తిరుగుబాటుతనం. కీర్తన 106:16 చూడండి. కీర్తన 106:16 వచనం. వారు తమ దండు పాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోనునందును అసూయపడిరి. మోషేయందు అహరోనియందు అసూయపడిరంట. అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గుణం ఏంటంటే తిరుగుబాటుతనం. దేవుని పని కొరకు తమ జీవితాలని సమర్పించుకున్నటువంటి దైవ సేవకులకు విరోధంగా తిరుగుబాటు చేయటం అనేది మన జీవితాల్లో అడ్డు. మన ఆత్మీయాత్రలో అడ్డు ఏంటంటే నమ్మకంగా దేవుని పని చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నమ్మకంగా దేవుని పనిలో వారి జీవితాలు దానికే సమర్పించుకుని బ్రతుకుతున్నటువంటి సేవకుల మీద తిరుగుబాటు చేయకూడదు. అది మీ జీవితంలో ఏంటి? అడ్డు అవుతుందంట. ఎందుకని? వదిలేచ్చా సేవకుడు తప్పు చేస్తే అని అంటే, సేవకుడు చేసే తప్పు గురించి నీకెందుకు? సేవకుడు తప్పు చేసాడని ఎలా చెప్పగలుగుతావు?
చాలా సంఘాలు ఇదే ప్రాబ్లం. తిరుగుబడి చేస్తున్నారు. ఒకవేళ వాక్యానుసారంగా లేడనుకోండి, పర్టికులర్గా అతని తప్పులు కనపడుతున్నాయి అనుకోండి, లేదా కనిపించినట్టుగా ఉంటే కాసేపు పక్కన పెట్టిన డైరెక్ట్గా కనపడుతున్నాయి అనుకోండి, ఖచ్చితంగా ఖండించాలి, ఖచ్చితంగా నిలబెట్టి అడగాలి. కానీ ఈరోజు స్థానిక సంఘాల్లో వాక్యం చెబుతుంటే తిరుగుబాటు చేస్తున్నారు, ఉన్న సత్యాన్ని బోధిస్తుంటే తిరుగుబాటు చేస్తున్నారు, దేవుడు చెప్పమన్నది చెప్తే తిరుగుబాటు చేస్తున్నారు. అది తిరుగుబాటు చేసే నీ మూర్ఖత్వమే నీ జీవితంలో నీకు నీ ప్రయాణంలో అడ్డుగా ఉందంటున్నాడు. దేవుని కొరకు ఇప్పుడు ఒక మాట ఆలోచించండి. ఆయన మొత్తం అన్ని వదులుకుని ఆయన ఏదో దేవుడి పని చేస్తున్నాడు, ఆయనతో మనకెందుకు, మనం ఏదో పని చేసుకుని ఏదో ఆదివారం వచ్చి ఆరాధన చేసుకుంటున్నాము, భక్తి ఏదో చేసుకుంటున్నాము, మొత్తం పూర్తిగా దాని మీద డిపెండ్ అయ్యలేము కదా అని కూడా ఆలోచించరండి కొంతమంది. ఒకవేళ సేవకుడు పొరపాటు చేశాడు అనుకోండి, మీకు తెలియకుండా మిమ్మల్ని మభ్యపెట్టే పనులు చేస్తూ, వాక్యాన్ని గలిబిలి చేసి, సత్యాన్ని బోధించకుండా, మీ దగ్గర ఏదో ధనాపేక్షని కప్పు పెట్టే కపటాన్ని మోసం చేసే ఈ లక్షణాలన్నీ కూడా పైకి కనపడకుండా అడ్డు పెట్టుకుని నటిస్తున్నాడు అనుకోండి, అతడు దేవునికి లెక్క చెప్పుకుంటాడు. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. వాళ్ళు ఎవరైనా సరే, నేను స్థానిక సంఘాన్ని గురించి మాట్లాడతలా, స్థానిక సంఘంలో అలాంటి వాళ్ళు లేరు, కానీ బయట కొంతమంది అలాగే ప్రవర్తిస్తున్నారండి. 13-17 చూడండి. మీ పైన నాయకులు ఉన్నవారు దేవునికి లెక్క చెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయిచున్నారు. మీ ఆత్మ ఎలా కాస్తున్నారు? దేవునికి లెక్క చెప్పవలసిన వారు వలె. ఇప్పుడు నేను ఉన్నానండి ఇక్కడ, ఇంత సేవ చేస్తున్నాను, మీకు వాక్యం చెప్తున్నాను, నా ఇష్టం, నా సంఘం, నేను చెప్పినట్టు మీరు వినాలి అని నేను నా ఇష్టానుసారంగా వెళ్ళాను అనుకోండి, మీకు లెక్క చెప్పక్కర్లా, నేను దేవునికి లెక్క చెప్పాలి. మీ ఆత్మల గురించి, మీ గురించి బాధ్యత వహించాల్సింది నేను, మీ గురించి దేవుడికి లెక్క చెప్పాల్సింది నేను దేవుడికి లెక్క చెప్పుకునేవాడిని మీ కాపరిగా. అలాగే ప్రతి సంఘ కాపరి దేవునికి లెక్క చెప్పుకుంటాడు. మీరేమనుకోవాలి? దేవుడికి లెక్క చెప్పుకోవాలి, ఆయన తప్పు చేయడం అనుకోండి, మరి కఠినమైన తీర్పు ఆయనకు ఉంటుంది అన్నట్టుగా మీరు ముందుకు వెళ్ళిపోవాలి తప్ప, మోషేకి అహరోనికి విరోధంగా తిరిగారు చూశారు ఇశ్రాయేలు ప్రజల కోరహు సంతానం, అలా తిరిగితే మాత్రం మీ ఆత్మీయ జీవితంలో మీకు అడ్డు, మీ కుంటికాలు బెనకటానికి అదొక కారణం. అది కూడా తీసేసేయండి మీ మార్గంలో నుంచి. అలా తిరుగుబాటు చేసే మూర్ఖత్వాన్ని మీ దగ్గర నుంచి తీసేసేయండి. ఎందుకంటే సేవకుడు ఎలాంటి వాడో మీకు తెలియదు కాదు, మీరు దగ్గర నుంచి గమనిస్తారు. నాకంటే ఎక్కువగా మీరే ఎక్కువ చూస్తారు నన్ను. నేను అద్దంలో చూసుకుంటానేమో, మీరు నా జీవితాన్ని చూస్తారు. అందుకని ఏం చేయాలి? తిరుగుబాటు చేసే స్వభావం చాలా ప్రమాదమని గుర్తెరిగి ఏం చేయాలి? అడ్డు తొలగించుకోవాలంట. 5వ అధ్యాయం అపోస్తల కార్యాలు 37వ వచనం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 37వ వచనం. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలీయుడైన యోదాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయి ప్రేరేపించాను, వాడు కూడా నశించాను, వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. అండి అపోస్తలులకి అంటే ఒకడు యోధా అనే ఒకడు తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడంటండి. అతను లేచాడు, మిగతా వాళ్ళని కూడా ఏం చేశాడు? ప్రేరేపించాడు. అతడు పోయాడు, అతనికి సహకరించిన వాళ్ళు పోయారంట. అంటే పోవటమంటే అప్పుడు డైరెక్ట్గా ఇమీడియట్గా శిక్ష వచ్చినట్టు వచ్చేది ప్రారంభంలో సంఘాన్ని బలపరచడానికి. ఇప్పుడు అంటే ఆత్మీయంగా చేస్తారు, ఆత్మీయ జీవితంలో చేస్తారు, ఆత్మీయంగా ఉండబుద్ధి లేదు, మన ఆలోచన తీరు మారిపోద్ది, మన మాటలు తీరు మారిపోద్ది, భక్తి అంటే అసహ్యం పుట్టేస్తుంది, ప్రార్థనలకు రాబుద్ది లేదు. ఇలాంటి తిరుగుబాటు చేసే లక్షణాలు కలిగి ఉంటే అది భయంకరమైనటువంటి శిక్ష. చక్కగా భక్తి జీవితాన్ని కొనసాగించుకునే మనం ఇలా ప్రవర్తిస్తున్నామంటే అని చెప్పి మనల్ని మనమే మళ్ళీ ఏడుస్తాం. సేవకుడి మధ్య తిరుగుబాటు చేయకూడదంట, దేవుని పనిచేసే వాళ్ళ మధ్య తిరుగుబాటు చేయకూడదంట. తప్పు చేసి అతను లెక్క చెప్పుకుంటాడు, దేవుడే తీర్పు తీరుస్తాడు. కనుక విశ్వాసులుగా దేవుని పిల్లలు ఏం చేయాలి? తిరుగుబాటు చేసే ఆ స్వభావం అనేటువంటి ఒక చెడు లక్షణాన్ని అడ్డు తీసేసుకోవాలి. ఎన్ని చూసాం మనం? 1 ధనాపేక్ష అనే వెర్రితనం అడ్డుగా ఉంది, 2 పాపం అనేది అడ్డుగా ఉంది, 3 తిరుగుబాటు చేసే ఆ మూర్ఖత్వం అది మీ మార్గాల్లో అడ్డుగా ఉంది. ఏం చేయాలి? మన పాదాలకి అడ్డు లేకుండా సరళం చేసుకోవాలి, అంటే తీసేయాలి.
సామెతల గ్రంథం 4:26 చూడండి. సామెతలు 4:26. నీవు నడుచు మార్గము సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు నడుచు మార్గములను సరళము చేయము, అప్పుడు నీ మార్గములను ఏమవుతాయి? స్థిరములగును. సరళం చేసుకోవాలంటాడు. ఏది అడ్డు లేకుండా చూసుకోవాలంట. మనం ప్రయాణం చేస్తాం. ప్రయాణం చేసేటప్పుడు మన ప్రయాణానికి ఏదైనా అడ్డుంటే ఏం చేస్తాం? ఇప్పుడు పొలం గట్టుకు వెళ్తున్నామండి. పొలం గట్టుకు వెళ్తున్నప్పుడు అడ్డంగా ఉన్నాయనుకోండి కంపలు, ఏం చేస్తాం? తొలగిస్తాం కదా, కత్తితో నరికో ఏదో చేసి మొత్తం తొలగించుకుంటాం. అలాగే ఇంట్లో ఏదైనా వెనకాల వసారులోకి వెళ్ళటానికో బాత్రూమ్ గడికి వెళ్ళటానికో ఏదో అడ్డు ఉందనుకోండి, ఏం చేస్తాం? తీసి పక్కన పెడతాం. మన మార్గాలన్నీ కూడా ఏం చేసుకుంటాం? సరళం చేసుకుంటాం. మరి ఆత్మీయ జీవితంలో సరళం చేసుకోవద్దా? చేసుకోవాలి కదా. చేసుకోకపోతే ఆల్రెడీ కుంటుకుంటూ నడుస్తున్నాం, ఇంకేమవుద్ది? మళ్ళీ బెనికిద్ది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మరొక అడ్డు ఏంటో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను? చాలండి. గలతీలో ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి పత్రిక రాస్తూ, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. నేను ఉన్నప్పుడు మీరు బాగానే పరిగెట్టారు, చాలా వేగంగా పరిగెట్టారు, గురి యొద్దకు పరిగెడుతున్నారు, భలే పరిగెడుతున్నారు అనుకున్నాను. కానీ ఈ లోపేంటి గొడవ? పడిపోయారా? తొట్టుపడ్డారా? కుట్టుకుంటే బాగా పరిగెడుతున్నారా అనుకుంటే మళ్ళీ మీ కాలు బెనికేలకు అడ్డొచ్చింది ఎవరు? అదనే చెప్తున్నాడు. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించాను అంటే ఇక్కడ ఏమంటున్నాడు? గలతీలో ఉన్నటువంటి క్రైస్తవులకి సత్యాన్ని అనుసరించకుండా ఎవరో అడ్డుపడ్డారంట. వాళ్ళు ఎవరంటే 2వ అధ్యాయము 4వ వచనం. వారు ఎవరు చెప్పాడు చూడండి. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. అంటే కపట సహోదరులు సత్యమునకు విధేయులు కాకుండా మనకు అడ్డంట. సత్యాన్ని ప్రేమించకుండా ఏదైతే ఏంటి మేము సేవ చేస్తున్నాం కదా అని అనుకుంటూ ముందుకు సాగే సహోదరులు ఉంటారు చూసారా, వాళ్ళు మన ప్రేమలో అడ్డంట. దేనికడ్డు? సత్యమును ప్రేమించకుండా సత్యమునకు విధేయులు కాకుండా వాళ్ళు మనల్ని అడ్డుపడుతున్నారంట. పరలోకానికి నడిపించేది ఏ బోధ అయినా నడిపిస్తుందా? సత్య సంబంధమైన బోధ నడిపిస్తుందా? సత్య సంబంధమైన బోధే పరలోకానికి నడిపిస్తుంది. ఈ గలతీలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని కొంతమంది మత శాఖలకు సంబంధించిన వాళ్ళు సత్యంతో పని లేదు, ఎలాగైనా చేయొచ్చు అన్నట్టుగా ప్రేరేపించి అడ్డుపడుతున్నారంట. బాగా పరిగెడుతున్నారు. నేను చూసినప్పుడు ఏంటి మిమ్మల్ని ఎవడ అడ్డగించారు సత్యానికి విధేయులు కాకుండా అని అంటే కపట సహోదరులు. ఇలా ఏం చేస్తున్నారు? సత్యానికి వ్యతిరేకంగా కుయుక్తితో కపటంతో ప్రమాదకరంగా మారారంట. వీళ్ళు సత్యాన్ని అడ్డుపడుతున్నారు. వీళ్ళు సత్యాన్ని విన్నట్ల మీరు ఏది పడితే తిన్నారనుకోండి. యూట్యూబ్లో కూడా అదే చెప్తున్నాను. మీరు ఏది పడితే తింటే మాత్రం మీరు సత్యానికి అవిధేయులు అయిపోతారు. మన పాస్టర్ గారు అలాగే మాట్లాడతారు అనుకుంటారు. ఏది పడితే అది కరెక్ట్ అనిపిస్తుందండి. అన్ని బైబిల్లోంచి చూపించి మాట్లాడతారు, కానీ అది వాక్యానుసారం ఉండదు. అక్కడ సందర్భం ఏంటో అక్కడ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మాయ బోధలు విని సత్యాన్ని గ్రహించినా కూడా సత్యానికి విధేయులు కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? అడ్డుపడుతున్నారంట. మా బైబిల్ క్లాసులో నేను చూస్తున్నానండి, సత్యాన్ని వింటారండి. వాళ్ళు చాలా మంచి దేవుని పనులు వాడబడే యవనస్తులైనటువంటి విద్యార్థులు. చాలా వాళ్ళు కష్టాన్ని, ధనాన్ని, సమయాన్ని కూడా వెచ్చిస్తారండి. ఎంత దూరమైనా సరే వాక్యం నేర్చుకుంటూ వస్తారండి. అలాంటి వాళ్ళకి కూడా ఈ పరిస్థితి వచ్చింది. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? కొంతమంది సత్య సంబంధమైన ప్రేమను, సత్య విషయమైన ప్రేమను వాళ్ళు అవలంబించకుండా వాళ్ళు వచ్చి మరలా ఎవరిని పాడు చేస్తున్నారు? స్టూడెంట్లు కూడా పాడు చేస్తున్నారు. ఇలా ఇదే పరిస్థితి. సత్యం పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. ఇది దేవుడు మనతో చెప్పింది. సత్యవాక్యం తెలియకపోయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? మిడిమిడి జ్ఞానంతో సంఘంలోని సభ్యుల్ని పాడు చేస్తున్నారు. అలాగే బైబిల్ క్లాస్ విద్యార్థుల్ని, వేదాంత విద్యార్థులు కూడా పాడు చేస్తున్నారు. వాళ్ళు సత్యం వినరు, సత్యానికి వాళ్ళు లోబడరు. సత్యం అంటే ఏంటి వాళ్ళకి తెలియదు. మేము దేవుడి పని చేస్తున్నాం అంతే అనుకుంటున్నారు.
సత్యానికి విధేయులు కాకుండా వీళ్ళని అడ్డుపడుతున్నారండి. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, సమాధానం కంటే సంఘానికి సత్యమే ప్రాముఖ్యం. అంటే మరి వాళ్ళని ఎలా కాపాడుకుంటాం, వాళ్ళతో మనం లేకపోతే నిజం ఎలా తెలుస్తుంది? నిజంగా సత్యం కోసం సమాధానం కలిగి ఉండాలా? సమాధానం చాలు నీకు. ప్రేమ కలిగి సత్యం చెప్పమన్నాడు. ప్రేమ కలిగి సత్యం చెప్పడం అంటే సత్యం చెప్పడానికి ప్రేమ చూపించు, అంతే తప్ప ప్రేమే చూపించే సత్యాన్ని వదిలేయకు. మీరందరూ ఎందుకు కలిసి తిరుగుతున్నారా అంటే వాళ్ళని ఎలా కాపాడుకుంటామని చెప్తారు కొంతమంది. సత్య సంబంధమైన మాటలే పరలోకానికి నడిపిస్తాయి. ఏ మాట పెడితే ఆ మాట పరలోకానికి నడిపించదు. క్రైస్తవులైన వారు కొంతమంది సత్యం తెలుసుండి కూడా ఈ అబద్ధ బోధకుల విషయంలో, ఈ మత శాఖలకు సంబంధించిన వారి విషయంలో, సత్యాన్ని వ్యతిరేకించే వారి విషయంలో సంఘం, ఈ సహోదరులు సహనాన్ని చూపిస్తున్నారు. సహనాన్ని చూపించడం కరెక్ట్ కాదు. ఎందుకని? అది ఏమవుతుంది, సంఘంలో స్ప్రెడ్ అయిపోద్ది. ఇప్పుడు ఒక వ్యక్తి విషయంలో, ఇప్పుడు ఒక సహోదరుడు ఒక పొరపాటు చేశాడు, దేవుడు ప్రేమించమన్నాడు, వారి పట్ల సహనం కలిగి ఉండమన్నాడు అనే విషయాలు తీసుకుంటే, ఒక సహోదరుడు ఒక విషయంలో బలహీనుడే ఉన్నాడు. ఆ బలహీనతను బట్టి దేవుడు నన్ను ఏమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు. ప్రేమించి ఆ బలహీనతలోంచి అతను ఏదో రకంగా బయటికి అగ్నిలో నుంచి లాగినట్టు బయటికి లాక్కరండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతకీ ఆ బలహీనత నాకు బలహీనత అనిపించవచ్చు, అంటే ఇది కూడా చేయలేకపోతున్నాడు ఏంటి ఇతడు అన్నట్టుగా నాకు అది బలహీనత అనిపించింది, అతనిలో ఉన్నటువంటి లోపం. అదే బలహీనత దేవుడికి గాయపెట్టింది అనుకోండి, ఇప్పుడు అతన్ని ఏం చేయాలి? దేవుని బాధ పెట్టి బలహీనత అతని దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వదిలేయాలి. అర్థమవుతుందా? కానీ వీళ్ళు కొంతమంది వదలలేకపోతున్నారు. సత్యాన్ని పణంగా పెట్టి సమాధానం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఈ గలతలో ఉన్నటువంటి కొంతమంది కపట సహోదరులు సత్యాన్ని అనుసరిస్తున్నటువంటి సంఘస్థుల్ని, సంఘ సభ్యుల్ని అడ్డగిస్తున్నారంట, సత్యానికి విధేయులు కాకుండా. సత్యమని వచ్చి సత్యాన్ని పక్కన పెట్టి మత శాఖలకు సంబంధించినటువంటి వేషాలన్నీ కూడా సంఘాల్లో జరిగిస్తూ, సభల్లో జరిగిస్తూ, సత్యాన్ని అనుసరించి పిల్లల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళి పోగేసి అక్కడ పెట్టి వారిని సత్యానికి అవిధేయులుగా మార్చేస్తున్నారంట. అది తిడుతున్నాడు అక్కడ. ఎవడు మిమ్మల్ని అడ్డగించాను అంతేనా? అక్కడ ఏమంటున్నాడు? మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? యోహాను రాసిన 2వ పత్రిక చూడండి, ఎవడు అడ్డగిస్తాడు? ఎవడుకుంటే ఈ లక్షణాలు, అడ్డగించే లక్షణాలు? యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. నేను సంగమునకు ఒక సంగతి రాసిద్దాను, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దేయత్రపే మమ్మల్ని అంగీకరించట్లేదు. ఏం కోరుకుంటున్నాడు ఇతడు? ఆధిక్యత, ప్రాధాన్యత, నాయకత్వం కోరుకుంటున్నాడు. ప్రధానత్వం కోరుతూ సత్య సంబంధాలు ఏం చేస్తున్నాడు? అంగీకరించట్లా. నాలంటాడు వాక్యం చెప్తాడు, వాళ్ళకి నచ్చతో. సత్యం అంటే ఏంటో తెలియనోడు, కనీసం బైబిల్ అక్షరముక్క రానోడు చెప్తుంటే ఈ సత్య సంబంధాలందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నాడు. కారణం ఏంటి? మీరు అతని నాయకత్వం కింద ఉండబెట్టి మా నాయకత్వం కింద ఉండండి. మేము కూడా నాయకులమే, మేము కూడా ఏంటి గొప్పోళ్ళమే, మేము కూడా సేవ చేస్తున్నాం, మేము కూడా పేరున్నోళ్ళమే. మీరేం చేయాలి? మేము చెప్పింది తినాలి, మేమేం చేస్తే దాని కింద మీరు లోబడాలి అన్నట్టుగా ఈ దొయ్యత్రిపి పనిచేస్తున్నాడంట. ఎవరిని అంగీకరించట్లేదంట? సత్య సంబంధాలను అంగీకరించట్లేదంట. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు, అది చాలదన్నట్టు సహోదరులను తానే వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఏం చేస్తున్నాడు? ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అటు ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? ప్రకటించి వారి మీద చెడ్డ మాటలు పలకటమే కాకుండా వాళ్ళని చేర్చుకోవట్లేదంట. వీళ్ళ కోరిక ఏంటి? వీళ్ళు కూడా నాయకులుగా ఉండాలి, మేము కూడా ఒక గ్రూప్కి లీడర్గా ఉండాలి. ఇది సత్యానికి అడ్డపడే వ్యక్తులు, సత్యానికి విధేయులు కాకుండా సహోదరుల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల యొక్క లక్షణాలు ఇవి. వాళ్ళు అడ్డుపడ్డ గల కారణం ఏంటంటే వాళ్ళు కూడా నాయకత్వాన్ని, ప్రధానత్వాన్ని కోరుకుంటున్నారు. బైబిల్ ఏం చెబుతుందంటే సత్యాన్ని పణంగా పెట్టి మీరు అసత్యానికి లోబడకూడదు. మీ ఆత్మీయ జీవితంలో
మీ ప్రయాణంలో మీరు బాగుపడాలని అంటే ఏం చేయాలి? సత్యానికి విధేయత చూపించకుండా అవిధేయులైనటువంటి సహోదరులు ఎవరైతే ఉన్నారో వారిని తొలగించేయండి అంటున్నాడు. వాళ్ళు తొలగిస్తే మీ మార్గాలు ఏమవుతాయి? అలా పెట్టి కూర్చున్నారు, మీరు కూడా ఏమవుతారు? అంతే కదా, వాళ్ళతో పాటు మీరు పోతారంట. అదేనండి అక్కడ ఏమంటున్నాడు? కపట స్వభావం కలిగినటువంటి సహోదరుల్ని ఏం చేయాలి? సత్యానికి విధేయులు కాకుండా అడ్డుపడుతున్నారు కదా, వాళ్ళని పక్కకి పెట్టేసేయాలంట. సామెతలు 23:23 అంటాడు, సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనమంటాడు. సత్యాన్ని అమ్మివేయక అంటే తాకట్టు పెట్టక, లేకపోతే సత్యాన్ని వదిలేసుకోక, దానికోసం ఏం చేస్తున్నావు? ఎంత కష్టపడుతున్నావు, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు, సమయానికి ఖర్చు పెడుతున్నావు, నీ శ్రమను ఖర్చు పెడుతున్నావు. ఇప్పుడు సత్య సంబంధంలో అయినటువంటి నీతోటి అసత్య సంబంధి నేను కలిపి తీసుకెళ్తుంటే వాళ్ళతో పాటు పడుతున్నావు. నిన్ను ఎవడు అడ్డగించాడు? బాగుగా పరిగెట్టారు కదా గతంలో మీరు అని తిడుతున్నాడు పౌలు గారు. అర్థమవుతుందా? ఆఖరి మాటగా యోహాను రాసినటువంటి రెండో పత్రిక 4వ వచనం చదువుదాం చూడండి. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచుండు కనుగొని బహుగా సంతోషించుచున్నాను. సత్యమును అనుసరించే వాళ్ళంటే సంతోషం ఉంటుందంట. సత్యాన్ని అనుసరించే వాళ్ళని బట్టి ఆనందం ఉంటుందంట. యేసుక్రీస్తు వారి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ సిలువకి ఎక్కడానికి ముందు రోజు సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము అన్నాడు. సత్యం కోసమే ప్రతిష్ఠించుకోండి, సత్యాన్ని కాపాడండి, సత్యం కోసం పోరాడండి, సత్యాన్ని పణంగా పెట్టి సమాధానాన్ని వెతక్కండి. సత్యానికి విధేయులు కాకుండా అడ్డుపడుతున్నటువంటి సహోదరులు, కపట సహోదరులు కొంతమంది బయలుదేరారు. వాళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు అంటే వాళ్ళ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మా మాట వినేవారికి మీరు ఉండాలి, మేము కూడా నాయకులమే అన్నట్టుగా వాళ్ళ ప్రయాస. కనుక మీరు ఏం చేయాలి? బాగుగా పరిగెట్టాలంటే ఏం చేయాలి? సత్యమును అటకించే వారిని తొలగించుకోవాలి మీ యాత్రలో, మీ ప్రయాణంలో. లేదంటే మాత్రం మీరు కూడా బెనికి కుంటు వాళ్ళై పోకుండా పక్కకి దిగిపోతారు. కాలు ఇరిగిపోయినాడు ప్రయాణంలో ఏం చేస్తాడు? ఇంక మనం పరిగెట్టడం బాబాని కిందకి డ్రాప్ అయిపోతాడు. అర్థమవుతుందా? ఎన్ని విషయాలు అడ్డుగా ఉన్నాయి? 4. 1 ధనాపేక్షని వెర్రితనం, పాపం అనేది, తిరుగుబాటు చేయటం. 4 సత్యమునకు అవిధేయులైన వారు అడ్డంగా ఉన్నారు, కపట సహోదరులు. వాళ్ళని కూడా మనం అడ్డు తొలగించుకోవాలండి. ఆఖరిగా సామెతలు 16, 17, 18 వచనాల్లో ఒకసారి చూసి ముగించుకుందాం. సామెతలు 16, 17, 18. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును. తన ప్రవర్తన కనిపెట్టువాడు ఏం కాపాడుకుంటాడు? తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఎందుకంటే రాజమార్గంలో నడాలని అంటే నీ నడత నువ్వు కనిపెట్టుకుని నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకని? 18వ వచనం, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఆ గర్వం అడ్డుగా వచ్చిందనుకోండి నువ్వు పడిపోతావు. పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుచును. అంటే అహంకారమైన మనసు, గర్వం మన జీవితాల్లో, మన యాత్రలో అడ్డుగా ఉన్నాయంట. చాలామంది అహంకారమైన మనసుతో ప్రవర్తిస్తుంటారు సంఘాల్లో. కొంతమంది చాలా గర్వంగా ఉంటారు. వారికి ఉన్నటువంటి తలాంతులను బట్టి, వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారికి ఉన్న అందాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆధిక్యతలు బట్టి కొద్ది గర్వంగా ప్రవర్తిస్తారు. ఆ గర్వం కూడా మన మార్గాల్లో మనకి ఏమై ఉంది? అడ్డుబండగా ఉంది. గమనిస్తారనుకుంటున్నా, ఆలోచిస్తారనుకుంటున్నా. మన ప్రయాణాలు, మన కాలు బాగుపడు నిమిత్తము ఏం చేయాలి? మన పాదములకు మార్గములను సరళం చేసుకోవాలి. అప్పుడే మనం బాగుంటాం. మన ఆత్మీయ జీవితంలో మన దారిలో అడ్డుకున్న వాటిని ఏం చేయాలి? తొలగించుకోవాలి. నీ జీవితంలో ఏది అడ్డుకుందో ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో ఏది అడ్డుపడుతుందో, నీ కాలు బాగుపడకుండా నిన్ను బెనికేలా చేస్తుందో, నీ మార్గాల్లో అవన్నీ తీసేసుకో. లేదంటే మాత్రం నీ ప్రయాణం ఆలస్యమైపోద్ది. ఆ ప్రయాణం నుంచి అలాగే కిందకి జారిపోతావు. ఆలోచిస్తారని కోరుకుంటూ, ఇంతవరకు ఇలాంటి అద్భుతమైనటువంటి సంగతులు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన విధానాన్ని బట్టి
తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని తర్వాత కార్యక్రమాలకు వెళ్దాం.